అందరికీ మరోసారి స్వాగతం. ఇప్పుడు మనం 10వ తరగతి నాన్ డీటెయిల్ లెసన్ అయినటువంటి దో కళాకార్ అనేటటువంటి పాఠం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ దో కళాకార్ అనేటటువంటి పాఠాన్ని రాసినటువంటి రచయిత పేరు మన్ను బండారి. ఈవిడ ఎక్కువగా హిందీలో రకరకాలైనటువంటి కథల్ని రాసింది, చిన్నపిల్లలకు ఉద్దేశించినటువంటి కథలు ఎక్కువగా రాసింది. అయితే ఇప్పుడు ఈ ఉపవాచకంలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దో కళాకార్ అనే పాఠంలో ఒక ఇద్దరు స్నేహితురాల మధ్య జరిగినటువంటి విషయాల గురించి వర్ణించడం జరుగుతుంది. అయితే వారిద్దరూ కూడా రెండు ప్రత్యేకమైనటువంటి రంగాలను ఎంచుకున్నటువంటి కళాకారులుగా మనం చెప్పవచ్చు. ఇందులో ఇక్కడ మనకి రెండు క్యారెక్టర్లు వస్తాయి. అందులో ఒకటి చిత్ర అండ్ మరొకటి అరుణ. సుచిత్ర, అరుణ వీరిద్దరూ కూడా స్నేహితులు. అయితే ఇందులో పేరులో ఉన్నట్లుగానే చిత్ర చిత్రకార్, అరుణ అరుణాకా ప్రకాష్ ఉజాల, అందరినీ కూడా వెలుగులు చూపించేటటువంటిది అని. సో అందుకని ఈ అమ్మాయి తాలూకా క్యారెక్టర్ ఏంటంటే సమాజ సేవిక. సో వారి పేర్ల ద్వారానే మనం ఈ పాఠంలో వచ్చేటటువంటి ప్రశ్నల్ని సమాధానం ఎలా రాయాలనేటటువంటిది తెలుసుకోవచ్చు. చిత్ర అనేటటువంటి ఒక అమ్మాయి చిత్రకార్, ఆమె ఒక పెయింటర్. అరుణ అనేటటువంటి ఒక అమ్మాయి సమాజ సేవిక. అరుణ అంటే సూర్యుడు ఏ రకంగా అయితే ప్రకాశాన్ని నలువైపులో కూడా వెదజల్లుతాడో, నింపుతాడో, అలాగే చీకటిని దూరం చేస్తాడో, అలాగే అరుణ అనేటటువంటి అమ్మాయి ప్రజల యొక్క జీవితంలో ఏవైతే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయో వాటన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి పని చేస్తుంది. కాబట్టి ఆ పేరుకి తగ్గట్టుగానే ఆ అమ్మాయి పేరు ఉంది. కాబట్టి ఇక్కడ సమాజ సేవిక, ఆమె సమాజానికి సంబంధించినటువంటి సోషల్ సర్వీసెస్ అన్ని చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా ఈమె ఒక రకమైనటువంటి రంగాన్ని ఎంచుకుంది, కళారంగం. అలాగే ఈవిడ ఎంచుకున్నటువంటి రంగం ఏంటండి, సమాజానికి సేవ చేయడం. సో ఇద్దరు కూడా కళాకారులుగానే మనం చెప్పచ్చు. దోస్ హూ యూజెస్ దేర్ ఆర్ట్. సో ఈమెకి ఆర్ట్ ఆఫ్ డ్రాయింగ్ చేసేటటువంటి ఆర్ట్ ని ఆవిడ యూజ్ చేసుకుంది, పెయింటర్ అయింది. ఈవిడికి ఉన్నటువంటి ఆర్ట్ ఏంటంటే ఇతరులకి సర్వీస్ చేయడం అనేటటువంటి కళ. సో అందుకని ఇద్దరిని మనం ఇక్కడ ఈ పాఠంలో కళాకారులుగానే చెప్పచ్చు. అయితే ఇక్కడ ఈవిడ కథ మొత్తం చెప్పి మనల్ని చివరికి ఇద్దరిలో కూడా ఎవరు మంచి కళాకారులో కథ మొత్తం విన్న తర్వాత మీరే చెప్పండి అని ప్రశ్నను మనకే వదిలేసినట్టుగా ఇక్కడ కథ ఇవ్వడం జరిగింది. సరే, కథలో ఇంకేముందో ఒకసారి చూద్దాం. ए रूनी उठ और चादर खींचकर चित्रा ने सोती हुई अरुणा को झकझोर कर उठा दिया. ए रूनी పేర్లని చెప్పుకున్నాను, అరుణ. సో ఈ అరుణ అనేటటువంటి అమ్మాయికి ముద్దుగా ఈ చిత్ర అనే అమ్మాయి ఏం పని పిలుస్తుందండి, రూని అని పిలుస్తుంది. ఏ రూని ఉట్, ఏ రూని రూని లే లే అని చెప్పి లేపుతోంది. అవును, చాదర్ ఖీంచ్కర్, చాదర్ అంటే దుప్పటి, బ్లాంకెట్. ఖీంచిన మీన్స్ టు పుల్, లాగడం. సో చాదర్ ఖీంచ్కర్ అంటే తను పడుకుని ఉంది, ఆ దుప్పటిని లాగేసి చిత్రాన్ని సోతి హుయి అరుణకో, ఈ చిత్ర పడుకున్నటువంటి అరుణ దుప్పటి లాగేసి మరి జక్ జోర్కర్, అది కూడా గాబరాగా కుదిపేసి లేపేయడాన్ని జక్ జోర్కర్ అంట. సో కుదిపేసి దుప్పటి లాగేసి ఒక్కసారిగా లేపేసి కర్ ఉఠా దియా, లేపేసింది, మేల్కొల్పేసింది. అరే క్యా హే, అరే ఏమైందే. ఆంకే మల్తే హుయే, ఆంకే మల్నాక మతలబ్ హై కళ్ళు నూనుకోవడం. కళ్ళు పొద్దున్నే లేచిన వాళ్ళు కళ్ళు రబ్ చేసుకుంటారు కదా, దాన్ని ఆంకే మల్నా అంటాం. సో ఆంకే మల్తే హుయే తనిక్ ఖిజ్లాహట్ బరే స్వరమే. ఖిజ్లాహట్ అంటే మనం పొద్దున్నే నిద్ర లేవగానే కొంచెం మన గొంతంతా కూడా బొంగురు పోయి ఉంటుంది. సో దాన్ని ఏమంటాం అంటే ఖిజ్లాహట్ బరే స్వరం అంటాం. అంటే పూర్తిగా ఓపెన్ థ్రోట్ గా వాయిస్. సో ఆ రకంగా నిద్ర మొత్తతో కూడుకున్నటువంటి ఒక వాయిస్ తో అరే ఏమైందే అని చెప్పంటూ అరుణ చిత్రాన్ని అడిగింది. చిత్ర उसका हाथ पकड़कर खींचती हुई ले गई और बोली. చిత్ర అరుణ చేయి పట్టుకొని ఖీంచ్తీ హుయి, ఇందాలే చెప్పుకున్నాం, లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఖీంచ్తీ హుయి, హాత్ పకడ్కర్ ఖీంచ్తీ హుయి లే గయి, చెయ్యి పట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఇలా అన్నదంట, దేఖ్ మేరా చిత్ర పూరా హో గయా, చూడు నా బొమ్మ పూర్తయిపోయింది. చెప్పుకున్నాం కదండి, షీఈ్ ఎ పెయింటర్ అని. ఆవిడ ఒక చిత్రకారితగా కామ్ కర్తీ హై, పెయింటింగ్ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటుంది.
సో ఆ అమ్మాయి తాలూకా పెయింటింగ్ పూర్తయిపోయింది అని చెప్పి చూడు నా పెయింటింగ్ పూర్తయిపోయింది అని చూపించింది. ओह तो इसे दिखाने के लिए तूने मेरी नींद खराब कर दी. ఓస్ని ఈ బొమ్మ చూపించడానిక ఇది చూపించడానిక मेरा नींद खराब कर दी. నీంద్ అంటే నిద్ర, స్లీప్. నా నిద్రను పాడు చేసేసావా దీనికోసం ఈ బొమ్మను చూపించడానిక అని చెప్పి అరుణ అనింది. అరే జరా ఈ చిత్రతో దేఖ్, అరే కొంచెం ఈ బొమ్మను చూడు. నా పాగి పహలా ఇనామ్ తో నామ్ బదల్ దేనా. ఫస్ట్ ప్రైజ్ కనుక ఈ బొమ్మకు రాకపోతే నా పేరు మార్చి కావాలంటే అని చెప్పి చిత్రారుణ కోరింది. चित्र को चारों ओर घुमाती हुई अरुणा बोली. అక్కడ ఉన్నటువంటి ఆ పెయింటింగ్ ని చారో ఓర్ ఘుమానా, అన్ని వైపులా కూడా తిప్పి తిప్పి చూడు. చారో ఓర్ ఘుమాती हुई अरुणा बोली. నాలుగు వైపులా కూడా తిప్పి చూస్తుంది ఆ బొమ్మని. చూసి ఇలా అన్నారట, కిధర్ సే దేఖూ యా తో బతా దే. అరే దీన్ని ఎటువైపు నుంచి చూడాలి, కిధర్ సే దేఖూ ఎటు నుంచి చూడాలి ఈ బొమ్మని, యా తో బతా దే ఇదేనా కనీసం చెప్పు ఈ బొమ్మని ఎటు నుంచి చూడాలి. हजार बार तुझसे कहा, नी तो वेही साल చెప్పే నీకు. जिसका चित्र बनाए उसका नाम लिख दिया कर. ఏ బొమ్మ వేసావో కొంచెం దాని పేరు కింద రాసి పెట్టే తల్లి అని నీకు ఎన్నిసార్లు చెప్పాను తల్లి. जिससे गलत फहमी ना हुआ करे. ఎందుకంటే రాంగ్ ఐడెంటిఫికేషన్, గలత్ ఫహమి అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్ అంటే తప్పుగా గుర్తించేటటువంటి అవకాశం ఉండదు. లేదంటే నువ్వు బొమ్మ చూపించి ఇదేంటో చెప్పమంటావు, పాపం నీ ఉద్దేశం ఒకటి నేను చెప్పేది ఒకటి అవుతుంది కదా. కాబట్టి దాని పేరు రాసేవనుకో, ఓహో ఇది బొమ్మ అని చదివితే అర్థమైపోతుంది కదా. రాంగ్ ఐడెంటిఫికేషన్ అవ్వకుండా ఉండడానికి పేరు రాయమని నీకు ఎన్నిసార్లు చెప్పాను. వర్నా తు బనాయే హాతీ హి ఔర్ సంజే ఉల్లు. లేదనుకో నువ్వో కష్టపడి బొమ్మ వేస్తావు, ఏదో ఏనుగు అని అనుకుని బొమ్మ వేస్తావు, అది మాకేమో ఇంకోట్లో ఒకలాగా కనబడుతుంది. तस्वीर पर आंखें गड़ाती हुई बोली. आंखें गड़ाना, ध्यान से देखना, ఇంకా దృష్టి పెట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ పాపం తస్వీర్ అంటే చిత్ర, ఆ బొమ్మ ఆమె గీసినటువంటి పెయింటింగ్ మీద బాగా దృష్టి పెట్టి పాపం చూసే ప్రయత్నం చేస్తుందంట అరుణ. किसी तरह नहीं समझ पा रही हूँ आखिर यह किस जीव की तस्वीर है. అరే ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చూస్తున్నాను, అయినా సరే నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు ఇది అసలు ఏ జీవికి సంబంధించిన బొమ్మ అని చెప్పి అన్నారు. तो आपको यह कोई जीव नजर आ रहा है. ఓహో అయితే మీకు ఇక్కడ ఒక జీవిలా కనబడుతుందా, ఒక ప్రాణిలా కనబడుతుందా ఇప్పుడు నేను వేసిన బొమ్మ. జరా అచ్చి तरह देख और समझने की कोशिश कर. ఇంకొంచెం బాగా ట్రై చేయి, కొంచెం బాగా చూడు, అర్థం చేసుకోవడానికి కోషిష్ కర్, ప్రయత్నం చేయి. అరే यह क्या, अरे देंडी इसमें तो सड़क, आदमी, ट्रैम, बस, मोटर और मकान सब एक दूसरे पर चढ़ रहे हैं. अरे ఇదేంటి ఈ బొమ్మలో సడక్ రోడ్లు, ఆద్మీ మనుషులు, ట్రామ్ ట్రైన్లు, బస్సులు, మోటార్ అంటే మనం యూజ్ చేసేటటువంటి నార్మల్ వెహికల్స్ అనే బైక్స్ అవి కూడా, और मकान ఇంకా ఇల్లు, सब एक दूसरे पर चढ़ रहे हैं. అన్ని కూడా ఒకటి మరొక దాని మీద ఎక్కిపోయినట్లుగా ఉన్నాయేంటి, ఒకదాని మీద మరొకటి ఎక్కిపోతున్నట్లు ఉన్నాయేంటి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బొమ్మలో కూడా మనం చూడొచ్చు. ఆ బొమ్మ అక్కడ తను వేసినటువంటి బొమ్మ, తను అప్పుడు ఇంకా బెడ్ నుంచి వేసుకున్నటువంటి పిక్చర్ చూపిస్తున్నారు కాబట్టి ఒకదాని మీద మరొకటి ఎక్కిపోయినట్టుగా ఉన్నాయేంటి. మానో సబ్కి కిచడీ పకాకర్ రఖదీకో. చూస్తూ ఉంటే అన్నిటినీ కూడా కలిపేసి ఏదో కిచడీ తయారు చేసినట్లుగా ఉన్నది. क्या घन चक्कर बनाया है. घन చక్కర్ అనేటటువంటి హిందీలో మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి పని లేదా ఫన్నీ, ఒక ఫన్నీ థింగ్ అనేటటువంటి సందర్భంలో సరదాగా చేసినటువంటి పని లేదా మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి చర్య అనేటటువంటి సందర్భంలో ఈ ఘన చక్కర్ అనే పదాన్ని వాడతాం. సో ఇక్కడ క్యా ఘన చక్కర్ బనాయా హే, ఏంటి తెలుగు తక్కువ మనకు అసలు అర్థం అవ్వట్లేదు. నీ మూర్ఖత్వం నువ్వు ఒకదాని మీద ఒకటి ఎక్కిపోయినట్లుగా వేసావు, అర్థం చేసుకోమని నాకు చెప్పడం ఒకటి అని చెప్పి ఏంటి మూర్ఖత్వం, ఏంటి తెలుగు తక్కువతనం అని చెప్పి అరుణ అంది. అరుణాని చిత్ర రక్దియా. ఈ మాట అంటూనే ఏమిటి పిచ్చి బొమ్మ అని చెప్పి పక్కన బొమ్మని పెట్టేసింది. జరా సోచ్ కర్ బతాకి యా కిస్కా ప్రతీక్ హై. సరే నువ్వు అన్నావు కదా ఒకదాని మీద ఒకటి ఎక్కిపోతున్నాయి అవి ఇవి అని చెప్పి, కొంచెం ఆలోచించి జరా సోచ్ కర్ బతాలో, కొంచెం ఆలోచించి చెప్పు. యా కిస్కా ప్రతీక్ హై, ఈ బొమ్మను చూస్తుంటే ఇది దేనికి చిహ్నంగా నీకు అనిపిస్తుంది. ప్రతీక్ అంటే సింబాలిజం, చిహ్నంగా అనిపించడం. సో దేనికి చిహ్నంగా అనిపిస్తుంది అని అంటే
అరుణ तेरी बेवकूफी का बेवकूफी అంటే తెలివి తక్కువతనం ఫూలిష్నెస్ నీ తెలివి తక్కువతనానికి ప్రతీకగా ఉంది आई है बड़ी प्रतीक वाली బాబా వచ్చిందండి బాబు బొమ్మల ద్వారా అందరికీ కూడా సంకేతాలు ఇచ్చేసేటటువంటిది అని చెప్పి अरुणा अरे जनाब यह चित्र तो आज की दुनिया में कंफ्यूजन का प्रतीक है समझी अरे మహానుభావురాలా ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మ ఈ ప్రస్తుత సమాజంలోని మనుషులందరూ కూడా హడావిడిగా తమ జీవితాన్ని గడిపేస్తున్నారు కదా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఎవరు ఏం పని చేస్తున్నారో కూడా అర్థం కాకుండా మొత్తం అంతా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది సో ఈ ప్రపంచంలో ఈ లోకంలో ప్రస్తుతం మన సమాజంలో ప్రజలందరి యొక్క మనస్తత్వానికి సంబంధించిన కన్ఫ్యూజన్ కి చిహ్నంగా ఈ బొమ్మని నేను వేశాను సంజీ అర్థమైందా అంటే मुझको तेरी दिमाग के कंफ्यूजन का प्रतीक आ रहा है అక్కడ కన్ఫ్యూజన్ మాట ఏమో కానీ నాకైతే మాత్రం నీ బుర్రలో ఉన్న కన్ఫ్యూజన్ లాగా ఇదంతా అనిపిస్తుంది నీ బుర్రలో ఉన్న కన్ఫ్యూజన్ చిహ్నంగా కనపడుతుంది బినా मतलब जिंदगी खराब कर रही हो अरे बिना मतलब का अर्थ है అర్థం డబ్బులు వస్తాయి అర్థం అంటే మీనింగ్ ఇక్కడ మీనింగ్ అన్నమాట సో బినా అర్థం లేకుండా ఈ బొమ్మలు గీసుకుంటూ జీవన్ ఖరాబ్ కర్ రహీ హై నీ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు ఈ బొమ్మలు గీసుకుంటూ ఏం ఉపయోగం ఈ బొమ్మల వల్ల ఏం ఉపయోగం లేదు లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి और अरुणा मुंह धोने के लिए बाहर चली गई ఈ మాట చెప్పేసి అరుణ मुंह धोना అంటే టు బ్రష్ దట్ సో मुंह धोने के लिए बाहर चली गई బ్రష్ చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయింది लौटी तो देखा लौटना मीन्स to return తిరిగి వచ్చి చూసేసరికి 3-4 बच्चे उसके कमरे के दरवाजे पर खड़े उसकी प्रतीक्षा कर रहे हैं తిరిగి వచ్చి చూసేసరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆమె యొక్క రూమ్ దగ్గరికి వచ్చి ఆ డోర్ దగ్గర దర్వాజా మీన్స్ డోర్ సో ఆ ద్వారం దగ్గర వచ్చి నిలబడి उसकी प्रतीक्षा का इंतजार करना to wait సో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారంట आते ही बोली ఆ బ్రష్ చేసుకున్నాం తిరిగి వస్తూనే ఇలా అన్నట్టు ఆగే వచ్చాం చలో मैं अभी आई अरे వచ్చేసారా పిల్లలు ఆగే బచ్చో వచ్చేసారా చలో పదండి मैं अभी आई నేను ఇప్పుడే వస్తున్నాను क्या यह बंदर पाल रखी है तूने చిత్ర వచ్చి అంటుందన్నమాట क्या ఓహో ఏంటమ్మా यह बंदर पाल रखी है तूने ఈ కోతుల్ని నువ్వేనా పెంచి పోషిస్తున్నావు ఇక్కడ फिर जरा हंसकर చిత్ర बोली కొంచెంగా నవ్వుతూ ఇలా అందనమాట ఆ పిల్లలు వచ్చారు కదా వచ్చేసరికి ఓహో ఈ కోతి పిల్లలు నీకోసం నేను వచ్చారు అని చెప్పి एक दिन तेरी పాఠశాల का चित्र बनाना होगा ఏదో ఒక రోజు నీ తాలూకా స్కూల్ ఈ కోతి పిల్లలు నువ్వు ఉన్నారే ఈ స్కూల్ తాలూకా బొమ్మను గీయాలని ఉంది తప్పకుండా గీయాలి लोगों को दिखाया करेंगे ప్రజలందరికీ కూడా తప్పకుండా చూపిస్తాను हमारी एक मित्र साहिबा थी మాకు ఇంట్లోని మా స్నేహితురాలు ఒకటి ఉంది మిత్ర సాహిబా మేడం గారు అంటే టీచర్ అన్నమాట మా మేడం గారు పండితురాలు ఒక ఆవిడ ఉంది जो बस्ती के बच्चों को పడాకర్ ఆవిడ పల్లెటూరులో ఉండేటటువంటి పిల్లలకి పాఠాలు చెప్పేస్తూ చదివించేస్తూ अपने आप को भारी పండితాయిన ఒక సమాజ సేవిక సంస్థితి ఈ స్కూల్ బొమ్మ నీ బొమ్మ ఏదో ఒక రోజు వేసి అందరికీ చెప్తాను ఆ బొమ్మ ద్వారా ఈవిడ మా స్నేహితురాలు అయినటువంటి మహాపండితురాలు గారు పల్లెటూరులో ఉండే పిల్లలందరికీ కూడా చదువులు చెప్పేస్తూ నేర్పించేస్తూ ఆవిడ భారీ పండితాయిన ఉపయార్థ పండితురాలని అలాగే అది చేస్తున్నటువంటి ఈ సేవకు ఉపయార్థ సోషల్ సర్వీస్ చేసేస్తుందని అనుకుంటూ ఉంటుంది సమాజ సేవిక సంస్థితి తను ఒక పెద్ద సంఘ సేవకురాలని అనిసుకుంటూ ఉంటుంది అని చెప్పి బొమ్మ గీసి చెప్తానని తర్వాత 4 बजते ही कॉलेज से सारी लड़कियां लौट आई సో అక్కడితో ఆ సిచ్యువేషన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తర్వాత రోజు 4 అయింది 4 बजते ही సాయంత్రం 4 గంటలు అయింది కాలేజ్ సే సారీ లड़कियां लौट आई కాలేజ్ నుండి మొత్తం అమ్మాయిలందరూ రావచ్చు అంటే వీళ్ళు ఉండడం ఒక హాస్టల్లో ఉంటున్నారు అన్నమాట హాస్టల్ రూమ్ లో సో వీళ్ళిద్దరూ కూడా రూమ్మేట్స్ సో కాలేజ్ నుంచి రావాల్సిన వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు పర్ చిత్ర నహీ లౌట్ ఆయి పర్ అరుణ నహీ లౌటి కానీ అరుణ మాత్రం తిరిగి ఇంకా రాలేదు చిత్ర చాయ్ के लिए उसकी प्रतीक्षा कर रही थी చిత్ర ఆమె వస్తే టీ తాగుదామని చెప్పి అరుణ కోసం ఎదురు చూస్తూ ఉంది పతా నహీ కహా కహా భటక్ జాతీ హై అరే భటక్నా అంటే ఇదర్ ఉదర్ ఘూమ్నా అంటే ఎటు వెళ్తున్నారో తెలియకుండా తిరగడం అనమాట ఎక్కడ వెళ్ళిపోయారో భటక్నా అంటే తప్పిపోవడం అని అర్థం సో చాలాసేపు మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు రాకపోతే
ఎక్కడ తప్పిందో ఏంటో అని మనము అనుకుంటాం కదా క్యాజువల్ గా. అలాగా ఇక్కడ చిత్ర అనుకుంటుంది, అరే ఏంటి ఎక్కడ ఎక్కడ తిరుగుతుందో, ఎక్కడికి వెళ్ళి మీరు ఇరుక్కుపోతుందో, బస్ ఇసుకే పీచే బయటే రహో, అలా దీని వెనకాతలే పట్టుకొని ఉండాలి, ఎటు వెళ్ళిపోకున్నాను. 4 అయింది, అందరూ వచ్చేసారు, ఇది ఇంకా రాలేదు అని చెప్పి చిత్ర అనుకుంటూ ఇలా ఉంది. అరే ఏమో బడిబడిగా రహీ హై. ఇంత లోపల అరుణ అటు నుంచి వస్తూ ఈమె అలా మాట్లాడుకుంటూ ఉండడం విన్నారనమాట. అరే క్యో బడిబడిగా రహే ఓ, ఏ ఎందుకు అలా లవలోడా తనీలో నువ్వు మాట్లాడేసుకుంటున్నావు, లే మై ఆగి, చూడిగో నేను వచ్చేసాను, చల్ బనా చాయ్ మిల్కర్ హీ పియేంగే, రా టీ చేయి, టీ తయారు చేయి, ఇద్దరం కలిపి తాగుదాం అని చెప్పి అరుణ అంది. ఏలే కోయి చిట్టి ఆయి హే. ఇంకా అప్పుడే వచ్చింది కదా అరుణ, చిత్ర అరుణ ఒక ఉత్తరాన్ని తీసుకుంది అనమాట. ఇదిగో ఏలే దీన్ని తీసుకో, కోయి చిట్టి ఆయి హే, ఏదో ఉత్తరం వచ్చింది, ఇదిగో తీసుకో అని చెప్పింది అనమాట. అరుణ లిఫాఫా పాడకర్ పడినే లేదు. పాడనా మీన్స్ టు టేర్, చింపడం. లెటర్ ని కార్నర్ లో చింపి చదవడం మొదలు పెట్టింది అరుణ. జబ్ ఉస్కా పత్ర సమాప్త హో గయా, తను వచ్చినటువంటి ఉత్తరాన్ని చదవడం అయిపోయిన తర్వాత ఉత్తరాన్ని పక్కన పెట్టేసి చాయ్ పీతే పీతే చిత్ర బోలి, తను టీ తాగడం అయిపోతూ ఉంటారు, ఉత్తరాన్ని చదివేసింది ఎవరైనా పక్కన పెట్టేసరికి టీ తాగుతూ తాగుతూ చిత్ర ఈ రకంగా చెప్పింది అనమాట. ఆజ్ పితాజీ కా పత్ర ఆయా హై, తనకు కూడా ఉత్తరం వచ్చింది, ఈ రోజు నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. జైసే హీ ఆ కోర్స్ సమాప్త హో జాయ్ మై విదేశ్ జా సక్తి హూ. ఇక్కడ నాది ఏదైతే ఎడ్యుకేషన్ కోర్స్ నేను చేస్తున్నానో ఇది కంప్లీట్ అయిపోగానే నేను విదేశాలకు వెళ్ళడానికి నాన్నగారు పర్మిషన్ ఇచ్చేశారు, కాబట్టి నేను విదేశాలకు వెళ్ళొచ్చు. मैं तो जानती थी कि पिताजी कभी मना नहीं करेंगे, నాకు తెలుసు నాన్న ఎప్పుడు కూడా నా మాటని కాదనరని నాకు తెలుసు అని చిత్ర అన్నారు. ఆ భాయి ధని పితాకి క్లౌతి బిటియా టహరి, అవునమ్మా అవును, ధనవంతుడైనటువంటి ఆ నాన్నగారికి ఒక్కగానొక్క కూతురు బయలుదేరి వచ్చావు కదా మరి. तेरी इच्छा कभी खाली जा सकती है, నువ్వు కోరుకోవడం అది వృధాగా పోవడం కూడా ఎప్పుడైనా. पर सच कहती हूँ मुझे तो सारी कला इतनी निरर्धक लगती है. కానీ నిజం చెప్పమంటే మాత్రం ఏం కళాకారు ఆ బొమ్మలు వేయడం ఏంటో అదైతే నాకు పూర్తిగా ఈ కళ ఏదైతే ఉందో అది పూర్తిగా అర్థం పర్థం నిరర్థకము, దేనికి కూడా ఉపయోగం లేకుండా ఉన్నదాన్ని అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇతని బేమతలబ్ లగ్తీ హై, అస్సలు ఉపయోగం ఏ మాత్రం లాభం లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బతానే శక్తి, అది ఎందుకు అన్నది కూడా నేను చెప్పలేను, అంత అర్థం పర్థం లేనిది, ఉపయోగం కూడా లేనిది, దానివల్ల ఉపయోగం ఏంటో చెప్పమన్నా కూడా నేనేమి చెప్పలేను అని చెప్తాను. కిసి కామ్ కి ఏసీ కళ జో ఆద్మీకో ఆద్మీ నా रहने दे, ఒక మనిషిని మనిషిగా ఉండడం కోసం ఉపయోగపడినటువంటి నీ కళ ఏం కళ అని చెప్పమంటావు అంటే అరుణ ఉద్దేశంలో ఏంటి, ఒక కళ అనేటటువంటిది ఒక మనిషికి ఉపయోగపడే విధంగా ఉంటే అది ఉపయోగకరమైన కళగా భావిస్తుంది. కానీ ఇక్కడేమైంది, ఆవిడ తాలూకు ఉపయోగం, ఆవిడ బొమ్మలు వేయడం వల్ల సమాజంలో ఎవరికి కూడా ఉపయోగం లేదు అని భావిస్తుంది. కాబట్టి అలాంటి కళ ఎవరికి ఉపయోగం, ఒక మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి కళ అని చెప్పి అంటారు. అరుణ ఆవేశే బోలి, అరుణ ఎంతో ఆవేశంగా ఈ మాట అన్నది. తో తుమ్ ముझे ఆద్మీ నహీ సమజ్తీ క్యో, అయితే నువ్వు నన్ను మనిషిగా కూడా గుర్తించట్లేదు అనమాట, నువ్వు నన్ను మనిషిగా చూడట్లేదా అని చెప్పి చెప్పింది. तुझे दुनिया से कोई मतलब नहीं, दूसरों से कोई मतलब नहीं, बस 24 घंटे अपने रंगों और तूलियों में डूबी रहती है. तुम्हें दुनिया से कोई मतलब नहीं. అంటే ఇక్కడ అరుణకి తనకి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే తన పెయింటర్ చిత్రకళ కోసం అంటే ఆ పెయింటింగ్ నేర్చుకోవడం కోసం విదేశాలకు కూడా వెళ్ళిపోతానని ఎంతో గర్వంగా చెప్తుండేసరికి ఎవరికి ఉపయోగపడినటువంటి ఆ కళ ఎందుకు నేర్చుకుంటున్నావు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఒక మనిషిని మనిషిగా ఉన్నటువంటి కళ ఎందుకు ఉంటే ఎంత లేకపోతే ఎంత, నువ్వు దునియాసే కోయి మతలబ్ నహీ, నీకు ప్రపంచం ఏమైపోయినా కూడా అవసరం లేదు, ప్రపంచం గురించి నీకు అవసరం లేదు. దూసరంసే కోయి మతలబ్ నహీ, ఇంకా చుట్టుపక్కల మనుషులు వాళ్ళు ఏమైపోయినా కూడా వాళ్ళకు కూడా నీకు సంబంధం లేదు. బస్ 24 గంటే నీకున్న 24 గంటలు కూడా अपने रंगों और तूलियों में डूबी रहती है, నీ కలర్స్ నీ పెయింటింగ్ బ్రష్ వాటిల్లోనే మునిగి ఉంటావు తప్ప నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కానీ నీ పక్కన ఉండేటటువంటి చుట్టుపక్కల ఉండే మనుషులు కానీ నీకు అసలు పట్టింపు అనేది ఉండదు.
दुनिया में कितनी बड़ी घटना घट जाए, ప్రపంచంలో ఎంతో పెద్ద గొప్ప ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఎంతో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. पर यदि उसने तेरे चित्र के लिए आइडिया नहीं तो तेरे लिए वह घटना कोई महत्व नहीं रखती. ఎంత పెద్ద ఘటన జరిగిపోయినా ప్రపంచంలో ఎంతో పెద్ద సంఘటన జరిగినా కూడా అందులో నువ్వు బొమ్మ వేసుకోవడానికి ఏదైనా చిన్న ఐడియా, నీ బొమ్మకు కావాల్సినటువంటి సూచన సలహాకి సంబంధించినటువంటి ఒక ఆలోచన అనేది అందులో లేకపోయినట్లయితే అది నీకు యూజ్లెస్ న్యూస్ కింద అయిపోతుంది. అంటే అది నీకు అస్సలు ఎలాంటి ఉపయోగకరం లేని దానిగా నువ్వు దాన్ని భావిస్తావు, దానికి ఎలాంటి విలువని ఇవ్వవు. हर घड़ी हर जगह हर चीज में तो अपने चित्रों के लिए मॉडल खोजा करती है. ప్రతి చోట కూడా హర్ ఘడి ప్రతి గడియ కూడా నువ్వు జీవించే ప్రతి క్షణము, హర్ జగ ప్రతి చోట నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా, హర్ చీజ్ నే నువ్వు చూసిన ప్రతి వస్తువులోని కూడా నువ్వు అప్నే చిత్రం కే లియే నీ బొమ్మల కోసం మోడల్ खोजा करती है. ఏం దొరుకుతుంది, నేను బొమ్మ వేసుకోవడానికి ఇందులో నాకు ఏమైనా ఉపయోగకరమైన ఉంటుందా అని దాంట్లో మోడల్స్ వెతుక్కుంటావు తప్ప నీకు ఆ వస్తువు గురించి దాని చుట్టుపక్కల ఉండేటటువంటి విషయాల గురించి ఏమీ పట్టించుకోవు. कागज पर निर्जीव चित्रों को बनाने की जगह ఆ పేపర్ మీద, కాగజ్ అంటే కాగితం, ఆ కాగితం మీద జీవం లేనటువంటి ఆ బొమ్మలు గీసుకునే బదులు దాని బదులుగా ఉసే బనానికి జగ దాన్ని వేసుకునేటటువంటి దానికి బదులుగా దో చార్ కి జిందగీ క్యో నహీ బనా దేతి. ఒక ఇద్దరు ముగ్గురు తాలూకా జీవితాన్ని ఎందుకు బాగు చేయకూడదు? ఉపయోగం లేనటువంటి ప్రాణం లేని ఆ బొమ్మలు గీసుకునే కన్నా బదులుగా ఒక ఇద్దరు ముగ్గురికి నువ్వు ప్రాణం పోయొచ్చు కదా, అంటే ఉపయోగకరంగా వాళ్ళ లైఫ్ కి ఏదైనా ఉపయోగపడే విధంగా చెయ్యొచ్చు కదా. తెరే పాస్ సామర్థ్య హై, సాధన హై, నీ దగ్గర చేయడానికి కావాల్సిన శక్తి ఉంది, అలాగే సాధన డబ్బులు కూడా ఉన్నాయి కదా. నేను అడిగితే వా కాంతో తేరే లియే చోడ్ దియా. ఓహో అలాంటి పని, ఆ పనిని నీ కోసం విడిచిపెట్టేశాను అని చెప్పి చిత్ర అరుణాన్ని మళ్ళీ అన్నారు. मैं चलू जाऊंगी तो जल्दी से सारी दुनिया का कल्याण करने के लिए झंडा लेकर निकल पड़ना. నేను ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతాను కదా, అప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించడం కోసం జెండా పట్టుకుని బయలుదేరమ్మా. और చిత్ర హంస్ పడి ఈ మాట చెప్తూ చిత్ర నవ్వేసి అక్కడి నుండి వెళ్తాయి. 3 दिनों से मुसलधार वर्षा हो रही थी. 3 రోజులుగా ముసలధార్ వర్ష అంటే కుండపోతగా వర్షం, కంటిన్యూస్ హెవీ రెయిన్స్ అనేవి పడడం. 3 రోజులుగా వర్షం అనేది ఆగకుండా కురుస్తూ ఉందంట. రోజ్ అఖబారో మే బాఢ్ కి ఖబరే ఆతీ థీ. రోజు కూడా న్యూస్ పేపర్స్ లో బాఢ్ అంటే వరదలు, వరదలకు సంబంధించిన ఖబరే అంటే వార్తలు, ఆతీ థీ రోజు న్యూస్ పేపర్ లో ఈ భారీ వర్షాలకు సంబంధించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. బాఢ్ పీడితో కి దశ బిగడ్తీ జా రహీ థీ. అలాగే బాఢ్ పీడితం అంటే వరద బాధితులు. సో ఈ వరద వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రజలు, వాళ్ళ యొక్క దశ కండిషన్ బిగడ్తీ జా రహీ హై, రోజు రోజుకి కూడా ఇంకా అధ్వానంగా మారిపోతుంది, పాడైపోతూ ఉన్నది. और वर्षा की थमने का नाम नहीं लेती. थमना అంటే రూపన మొదటి పాఠంలో చెప్పుకున్నాం. సో ఈ వర్షం అంటారా ఆగడం అనేటటువంటి ఉద్దేశం ఏంటిగా కూరుస్తోంది. అరుణ సారా దిన్ చందా ఇకట్టా కర్నే మే వ్యస్త రహతి. ఇంకా అరుణ ఏం చేస్తుందంట, రోజంతా కూడా చందాలు ఇలాంటి వీళ్ళందరి కోసం, వీళ్ళకి సేవ చేయడం కోసం, సర్వీస్ చేయడం కోసం డబ్బులు కలెక్ట్ చేసుకుని అందరి దగ్గరికి వెళ్ళి చందాలు ఇకట్టాకరణ పోగు చేయడంలోనే వ్యస్త రహతి నిమగ్నమయ్యి ఉండడం. ఏక్ దిన్ ఆకి చిత్రాన్ని కలియా. రోజు ఆమె వెళ్ళి చందాలు కలెక్ట్ చేసుకోవడం, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో చిత్ర ఒక రోజు ఇలా చెప్పిందంట, తెరే ఇమ్తిహాన్ సిర్పరానే ఇమ్తిహాన్ అంటే ఎగ్జామ్స్, ఈ పరీక్షలు నెత్తి మీదకి వస్తున్నాయి. కుచ్ పడ్తీ లిఖతీ నహీ హై కి నహీ. ఏమైనా రాయడం చదవడం అనేది ఏమైనా ఉందా? రోజంతా ఈ చందా కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నావు, పరీక్షలు నెత్తి మీదకి వస్తున్నాయి, ఏమైనా కుచ్ పడ్తీ లిఖతీ హై కి నహీ, ఏమైనా చదవడం రాయడం చేస్తున్నావా లేదా? సారా దిన్ బస్ భటక్తీ రహతీ హై, రోజంతా అలా తిరుగుతూనే ఉన్నావు. మాతా పితా క్యా సోచెంగే. ఇలా ఉంటే అమ్మా నాన్న ఏమని అనుకుంటారు? ఈ ఇత్నా సారా పైసా పానీ మే బహా దియా. ఇంత కష్టపడి వాళ్ళు పంపించినటువంటి ఆ డబ్బులన్నీ కూడా నీడపాలు చేస్తావా అంటే వృధా చేస్తావా? పానీ మే బహా దేనా కాదే వ్యర్థ కర్నా. ఇంత కష్టపడి వాళ్ళు పంపించిన డబ్బులన్నీ కూడా నువ్వు నీళ్ళలో కలిపేస్తావా, వృధాగా పారేసినట్టు చేసేస్తావా, వృధా చేస్తావా అని చెప్తే, आज शाम को स्वयं सेवकों का एक दल जा रहा है. దాని కరుణ ఏం చెప్పిందంటే సమాధానం, ఈ రోజు సాయంత్రం స్వయం సేవకం కాదు అంటే మనం తమంతట తాముగా సర్వీస్ చేయడానికి వెళ్ళేటటువంటి అంటే సెల్ఫ్
వర్కర్స్ అన్నమాట. మనం వాళ్ళ సెల్ఫ్ సోషల్ వర్కర్స్, వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా ఎవరో చెప్పారని కాకుండా వాలంటీర్, దాన్ని అంటాం మనం వాలంటీర్స్. సో ఈరోజు వాలంటీర్స్ తాలూకా గ్రూప్ ఒకటి ఈ వరద బాధితుల కోసం సహాయం చేయడం కోసం బయలుదేరుతుంది. ప్రిన్సిపల్ से अनुमति ले ली है, నేను ప్రిన్సిపల్ సార్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను. मैं भी उसके साथ जा रही हूँ, నేను కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్తున్నానని అరుణ చెప్పింది. అంటే చిత్ర పరీక్షల గురించి వాటి గురించి అడుగుతూ ఉంటే ఈమె అవేమీ చెప్పకుండా వాళ్ళకి సహాయం చేయడం కోసం బయలుదేరుతున్నానని చెప్పింది. चित्रा की बात को बिना सुने उसने कहा, చిత్ర మాటలను అసలు పట్టించుకోకుండా ఈ సమాధానం అరుణ చెప్పింది. शाम को అరుణ चली गई, చెప్పినట్లుగానే సాయంత్రం అరుణ వెళ్ళిపోయింది. 15 दिन बाद वह लौटी, వెళ్ళిపోయిన అమ్మాయి కాస్త 15 రోజుల తర్వాత మళ్ళీ అరుణ వచ్చిందంట. उसकी हालत काफी खराब हो रही थी, 15 రోజులు కూడా ఆ వరద బాధితులకు సహాయం అవి చేయడం వల్ల ఆమె హెల్త్ కూడా చాలా పాడైపోయింది. హాలత్ అంటే కండిషన్, ఖరాబ్ అంటే పాడైపోయింది. సో ఆమె తనకు కండిషన్ కూడా బాగా వీక్ గా ఉంది, పాడైపోయింది. సూరత్ ఏసీ నికలాయి థీ, సూరత్ మీన్స్ చెహరా, ఫేస్. ఇంకా ముఖం చూస్తే ఎలా ఉందంట అమ్మాయి తాలూకా ముఖం చూస్తే 15 మానో 4 మహీనే సే బీమార్ హై, చూస్తే ఎలా ఉందంట 6 నెలల నుండి జబ్బు పడినటువంటి వాళ్ళ ముఖం ఏ రకంగా అయితే అంత లాగేసినట్టు అయిపోతుందో ఆమె ముఖం అలా అయిపోయిందంట. చిత్ర ఉస్ సమయ గురూజీ కే పాస్ గయి హుయి థీ, అయితే తిరిగి 15 రోజుల తర్వాత వచ్చేసరికి రూమ్ లో చిత్ర లేదు, ఆమె తన గురువు గారి దగ్గరికి వెళ్ళింది. అరుణ నహా ధోకర్ ఖా పీకర్ లేట్నే లగి, లేట్నా మీన్స్ ఆరాం లేనా, విశ్రాంతి తీసుకోవడం. అరుణ ఖా పీకర్ అంటే ఏదో కొద్దిగా తినేసి తాగేసి, నహా ధోకర్, నహా ధోనా అంటే స్నానం చేసి ఫ్రెష్ అప్ అవడం. సో ఫ్రెష్ అప్ అయ్యి ఏదో కొద్దిగా తినేసి రెస్ట్ తీసుకుందామని చేరబడింది. తभी उसकी नजर, సరిగ్గా అదే సమయంలో ఆమె యొక్క దృష్టి చిత్రాకే నయే చిత్రంకి ఓర్ గయి, తను 15 రోజులు లేని సమయంలో చిత్ర గీసినటువంటి కొత్త చిత్రాల మీద, కొత్త బొమ్మల మీద తన దృష్టి పడింది. 3 చిత్ర బనే రఖే थे, అక్కడ 3 బొమ్మలు గీసున్నాయండి కొత్తగా. तीनों बाढ़ के चित्र थे, 3 కూడా వరదలకు సంబంధించినటువంటి బొమ్మలే. जो दृश्य अपनी आंखों से देखकर आ रही थी वैसे ही दृश्य यहाँ पर अंकित थे, ఏవైతే అక్కడ తన కళ్ళతో తన స్వయంగా దృశ్యాలను చూసిందో ఆ దృశ్యాలు అలాగే కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చిత్రాల్లో బొమ్మల్లో కనబడుతూ ఉందంట. उसका मन ना जाने कैसा कैसा हो गया, ఆ బొమ్మలు చూసి చూడంగానే ఇంకా తన మనసు అంతా కూడా ఒక్కసారిగా కైసా కైసా హో గయా అంటే ఒక్కసారిగా చాలా డిస్టర్బ్డ్ గా ఉండడం. ఎందుకు అంత డిస్టర్బ్డ్ గా ఉంది అంటే అరుణ వారందరికీ సహాయం చేయడానికి బయలుదేరి వెళ్తూ ఉంటే దానికోసం చిత్ర చాలా తిట్టింది. అయితే ఈ బొమ్మలు వెయ్యాలి అంటే ముందు చూడాలి, అందులో కళ్ళకు కట్టినట్టుగా బొమ్మలు వర్ణించాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ బొమ్మలను అలా వర్ణించగలరు. అంటే దీని అర్థం అరుణ సహాయం చేయడానికి వెళ్తే చిత్ర కూడా ఆ ప్రదేశానికి వచ్చింది, కానీ దేనికోసం ఆ బొమ్మల్ని చూసి తన పెయింటింగ్స్ కోసం ఉపయోగించుకోవడానికి మాత్రమే వచ్చింది. ఎప్పుడైతే తన స్వార్థం కోసం చిత్ర ఇలా వచ్చిందని అరుణకు అర్థమైందో ఒక్కసారిగా తన మనసులోని బాధ, మనసంతా కూడా ఒక్కసారిగా డిస్టర్బెన్స్ కి గురైంది అనమాట. शाम को చిత్ర లౌటీ తో అరుణ को देखकर बड़ी प्रसन्न हुई, 15 రోజుల తర్వాత ఇంటికి అరుణ వచ్చింది కాబట్టి సాయంత్రం చిత్ర ఇంటికి తిరిగి వచ్చేసరికి అరుణ కనబడగానే బड़ी प्रसन्न हुई, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. क्यों क्यों చిత్ర तेरा जाने का तय हो गया, అరుణ అడిగింది. ఏంటి చిత్ర చాలా హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయాయి అనమాట, డిసైడ్ అయిపోయింది అనమాట నువ్వు వెళ్ళేటటువంటి డేట్, అంటే తను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నటువంటి ఆ డేట్ ఫిక్స్ అయిపోయిందా అని అడిగింది. हाँ अगले बुध को मैं घर जाऊंगी और 1 सप्ताह बाद हिंदुस्तान की सीमा के बाहर चली जाऊंगी. हाँ నెక్స్ట్ వెడ్నెస్డే నేను ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి సరిగ్గా ఒక్క వారం రోజుల తర్వాత హిందుస్థాన్ కి సీమాओं से बाहर चली जाऊंगी, ఈ భారతదేశం బోర్డర్స్ నుండి హద్దుల నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాను. ఉల్లాస్ ఉస్కే స్వర్ మే ఛలక్ రహా థా, ఆమె ఎంతో ఆనందంగా చెప్తుంది. ఆమె వాయిస్ లో ఆ తాలూకు స్వరంలో ఆనందం అనేది బాగా కనపడుతూ ఉన్నది. సచ్ కह रही है तू चली जाएगी चित्रा, 4 साल से साथ रहते रहते यह बात मैं तो भूल गई कि कभी हमको अलग भी होना पड़ेगा. నువ్వు నిజంగానే నిజం చెప్తున్నావు చిత్ర, तू चली जाएगी चित्रा, నువ్వు వెళ్ళిపోతావు, నిజమే నువ్వు చెప్తుంది. 4 साल से साथ रहते रहते 6 నెలలుగా ఇద్దరం కలిసే ఉంటున్నాం.
యా బాత్ మే తో భూల్ హీ గయి, ఈ విషయం నేను మర్చిపోయాను. 6 నెలలుగా నీతో కలిసి ఉంటూ ఉన్నాను, అసలు ఇలాంటి విషయం అనేది నేను మర్చిపోయాను. ఏంటంట, కभी हमको अलग भी होना पड़ेगा, ఏదో ఒక రోజు తప్పకుండా మనం విడిపోవాల్సి వస్తుంది అనేటటువంటి ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. తూ చలి జాయేగి తో మై కైసే రహూంగి, ఇన్నాళ్ళు కలిసి అలవాటు పడిపోయి ఉన్నాం, నువ్వు వెళ్ళిపోతే నేనెలా ఉండగలను ఒక్కడిని. ఉదాసి భరే స్వరమే అరుణానే పూచా. ఉదాసి అంటే చాలా డల్, అంటే ఫ్రెండ్ దూరం అయిపోయి వెళ్ళిపోతుంది కాబట్టి బాధతో కూడుకున్నటువంటి వాయిస్ తోని అరుణ ఇలాగా అన్నదంట. అది కూడా ఎలా అన్నదంట, ఇలాగా జైసే స్వయం సేవి పూచ్ రహీ హో, అంటే తన మనసులో తాను అనుకుంటున్నట్లుగానే అన్నదంట. అంటే చిత్రాకు వెనబడేలా కాకుండా తన మనసులో తాను అనుకుంటుంది, నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కటి ఇక్కడ ఎలా ఉండగలను, ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, సెపరేట్ అయిపోతూ వస్తుందనే ఆలోచన కూడా నాకు రాలేదు అని బాధపడుతోంది. ఇతనా స్నేహిత దోనోమే, వారిద్దరి మధ్యలో ఉండేటటువంటి స్నేహం ఎంత గొప్పదో. సారా హాస్టల్ ఉనికి మిత్రతాకు ఈర్ష్యాకి దృష్టి సే దేఖ్తా థా, వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి మొత్తం హాస్టల్లో ఉండే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో జలస్ ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. ఎంతో ఈర్ష్య, వాళ్ళని చూస్తే ఎంతో ఈర్ష్య కలుగుతూ ఉంటుంది, అంత మంచి స్నేహితులు. ఆ చిత్రకు జానత, ఇంకా ఈ రోజు చిత్ర వెళ్ళిపోవలసినటువంటి రోజు. అరుణ సవేరే సే హీ ఉస్కా సారా సామాన్ ఠీక్ కర్ రహీ థీ, అరుణ పొద్దున్న లేవగానే చిత్ర వెళ్ళడానికి కావాల్సినటువంటి సామాన్ సర్దడం పనంతా కూడా చేస్తూ ఉంది. ఏకేక్ కర్కే చిత్ర సబ్సే మిలాయి, వెళ్ళిపోతుంది కాబట్టి చిత్ర తన స్నేహితుల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని కలిసి రావడానికి బయలుదేరి వెళ్ళింది. బస్ గురూజీ సే మిల్నా రహ గయా థా, కేవలం ఇంకా వాళ్ళ గురువు గారిని మాత్రం కలవడం మిగిలిపోయింది. సో ఇంకా ఆశీర్వాద్ లేనే చెల్పడి, కాబట్టి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కోసం బయలుదేరి వెళ్ళింది. 3 బజ్ గయే థే పర్ వహ్ లౌటీ నహీ, 3 అయిపోయింది ఇంకా తిరిగి రాలేదు. 5 బజేకి గాడి సే వహ్ జానే వాలీ థీ, సాయంత్రం 5 గంటలకి ఆమె బయలుదేరి వెళ్ళవలసినటువంటి ట్రైన్ ఉన్నది. अरुणा ने सोचा कि वह खुद जाकर देख आए कि आकर बात क्या हो गई, ఎప్పుడనగా వెళ్ళిపోయింది గురువు గారిని కలవడానికి, ఇంకా తిరిగి రాలేదు, 3 అయిపోయింది, 5 గంటలకల్లా ఈమె ట్రైన్కి వెళ్ళాలి, అసలు ఏం జరిగింది, నేనే స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి అరుణ ఏం జరిగిందో అని చెప్పి బయలుదేరడానికి సిద్ధపడింది. తभी హడబడాతి సి చిత్రాన్ని ప్రవేశియా, హడబడానా అంటే కంగారుగా రావడం. ఇంకా సరిగ్గా అప్పుడే తను బయలుదేరి వెళ్దాం, ఇంకేమైందో చూద్దాం అనుకునే సమయానికి చిత్ర గాబరాగా లోపలికి వచ్చింది. బడి దేర్ హో గయి హై నా, చాలా ఆలస్యమైపోయింది కదా. అరే క్యా కరూ కి బస్ కుచ్ ఐసా హో గయా కి రూక్నా హీ పడా, అరే కానీ ఏం చేయను, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, మరి ఆగక తప్పదు అనేటటువంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చి పడింది అని చెప్పి చిత్ర చెప్పింది. ఆఖిర్ క్యా హో గయా ఐసే జో రోక్నా హీ పడా, సునే తో, అసలు అలా ఎందుకు ఆగాల్సి వచ్చింది, అంత కంపల్సరీగా ఆగాల్సినటువంటి విషయం ఏంటనుకున్నావు, విను ముందు అని చెప్పి చెప్తుంది. 2-3 కంటి ఏక్ సాత్ బోలే, 2-3 ఒక్కసారి, ఇద్దరు ముగ్గురు తాలూకు అరుపులు ఒక్కసారిగా వినపడ్డాయి నాకు. ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నటువంటి వాయిస్ ఒక్కసారిగా వినపడింది. మాట్లాడారు ఏంటంట, గర్గ్ స్టోర్ కే సామ్నే, గర్గ్ స్టోర్ ఒక షాప్, ఆ గర్గ్ స్టోర్ కే సామ్నే దాని ఎదురుగుండా, పేడ్ కే నీచే ఒక చెట్టు కింద, అక్సర్ అంటే తరచుగా అంటే రెగ్యులర్ గా, బికారిన్ రహా కర్తీ థీ నా, ఒక బికారిన్ మీన్స్ బెగ్గర్ ఉమెన్, అక్కడ గర్గ్ స్టోర్ కి ఎదురుగుండా ఉన్నటువంటి చెట్టు కిందన ఒక అప్పుడప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది కదా, ఒక బెగ్గర్ లేడీ, ఒక బెచ్చగత్త కనబడుతూ ఉంటుంది కదా. లౌకితో దేకా కి వో గుజర్ గయి, తిరిగి వస్తున్నప్పుడు చూసేసరికి ఆమె గుజర్నా చనిపోవడం, గుజర్ జానా అంటే చనిపోవడం, ఆమె చనిపోయింది. और उसके दोनों बच्चे उसके सूखे शरीर से चिपक कर बुरी तरह रो रहे हैं. ఇంకా ఆమె తాలూకా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, ఆమె తాలూకా చనిపోయినటువంటి సూకే శరీరం అంటే శవం, డ్రై అన్నమాట, బాడీలో అంతేం లేకుండా ఉండిపోయినటువంటి శరీరం, ఆ శరీరం మీద పాపం అంటుకొని చిపక్ అంటే పాపం పడి ఆడవడం, అంటుకొని పట్టుకొని పాపం చాలా ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. బురి తరహే, చాలా చూడడానికి ఎంతో కష్టంగా ఉండే విధంగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. జానే క్యా థా, ఇంకేం చెప్పమంటావు, పూరే దృశ్యమేకి मैं अपने को रोक नहीं सकी, ఇంకా సిచ్యువేషన్ చూసిన తర్వాత నన్ను నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. एक रफ सा स्केच बना ही डाला, వెంటనే ఒక పెన్ను పేపర్ తీసుకొని రఫ్ స్కెచ్ వెంటనే వాళ్ళు అలా గీసేసాను. బస్ ఇసీ మే దేర్ హో గయి, అందుకనే ఆలస్యం అయిపోయింది అని చెప్పింది.
4:30 बजे चित्रा हॉस्टल के फाटक पर आ गई। 4:30 बजे, 4:30 అంటే సాడే అంటే హాఫ్ పాస్ట్, 4 అంటే 4, 4. సో హాఫ్ పాస్ట్ 4, 4:30 అయింది సాయంత్రం. చిత్ర హాస్టల్ నుండి బయలుదేరిపోవడానికి ఫాటక్, ఫాటక్ అంటే మెయిన్ గేట్ అన్నమాట, ద్వారం, ద్వారం దగ్గరికి వచ్చేసింది, హాస్టల్ మెయిన్ గేట్ దగ్గర. पर तब तक अरुणा का कहीं पता ही नहीं था. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి అరుణ అక్కడ కనబడలేదు. తను బయలుదేరి వెళ్ళిపోవడానికి సిద్ధపడే సమయానికి అరుణ ఎక్కడ కూడా కనబడలేదు. बहुत सारी लड़कियां उसे छोड़ने स्टेशन तक भी गई. చాలా మంది అమ్మాయిలు, హాస్టల్ అమ్మాయిలు అందరూ కూడా చిత్రాన్ని డ్రాప్ చేయడానికి, చిత్రాన్ని సెండ్ ఆఫ్ అవ్వడం కోసం స్టేషన్ వరకు వెళ్ళారు. पर चित्रा की आंखें बराबर अरुणा को ढूंढ रही थी. అండ్ తన స్నేహితురాలైనటువంటి అరుణ కోసమే చిత్ర కళ్ళు వెతుకుతూ ఉన్నాయి. 5 भी बज गए, 5 కూడా అయిపోయింది. రైల్ చల్ పడి, ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. पर అరుణ నా ఆయి, కానీ అరుణ మాత్రం రాలేదు. సో నా ఆయి, రానే లేదు. ట్రైన్ వెళ్ళిపోయింది కానీ అరుణ మాత్రం రాలేదు. విదేశ్ జాకర్ చిత్ర తన మనసే అప్నే కామ్ మే జుట్ గయి. ఇంకా విదేశాలకు చిత్ర వెళ్ళిపోయింది. అక్కడ తన మనసే, మనసా వాచ అంటాం, పూర్తిగా మన తాలూకు పూర్తి దృష్టిని పెట్టి తన యొక్క పెయింటింగ్ నేర్చుకోవడం అనేటటువంటి పనిలో పూర్తిగా జుట్గా ఈ నిమగ్నం అయిపోయింది. ఉస్కి లగన్ సే ఉస్కి కళకు నిఖార్ దియా. ఆమె యొక్క డిటర్మినేషన్ తో, ఆమె యొక్క కాన్సన్ట్రేషన్ తో తన యొక్క కళని నిఖారణ, నిఖారణ అంటే మెరుగుపరచడం, షైన్, తనలో ఉండేటటువంటి ఆర్టిస్ట్ సంబంధించినటువంటి కళని మరింత మెరుగుపరుచుకుంది. విదేశ్ మే ఉస్కే చిత్రం కి ధూమ్ మచ్ గయి. ధూమ్ మచ్ జానా అంటే బహుత్ ప్రసిద్ధి హోనా. సో విదేశాల్లో ఈమె తాలూకా బొమ్మలకి, వేసినటువంటి చిత్రాలకి బాగా పేరు కూడా వచ్చింది. भिखारी और 2 अनाथ बच्चों के उस चित्र की प्रशंसा में तो अखबार के कालम भर गए. ఇంకా బెగ్గర్ ఉమెన్ అండ్ ద 2 బేబీస్ అనేటటువంటి ఆ బొమ్మ ఏదైతే ఉందో, భిఖారీ और उनके 2 बच्चे అనే టైటిల్ తో ఈమె బొమ్మ గీసింది. ఆ బొమ్మకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ తో పేపర్స్ అన్ని కూడా నిండిపోతూ, ఈమె ప్రశంసిస్తూ నిండిపోయేవంట. शोहरत के ऊंचे कगार पर बैठ चित्रा जैसे अपना पिछला सब कुछ भूल गई. शोहरत के ऊंचे कगार पर बैठ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి శిఖరాన్ని చేరుకున్నటువంటి చిత్ర తన యొక్క గతానంతటిని కూడా మర్చిపోయింది. पहले वर्ष तो अरुणा से पत्र व्यवहार बड़े नियमित रूप से चलता रहा. వెళ్ళిపోయిన తర్వాత మొదటి సంవత్సరం అరుణకు ఉత్తరాలు రాయడం, ఉత్తరాలు రిసీవ్ చేసుకోవడం అనేది కొంచెం పద్ధతిగా జరిగింది. फिर कम होते होते ఏకదం బంద్ హో గయా. ఆ తర్వాత కొద్దిగా తగ్గుతూ, అంటే ఉత్తరాలు రాసుకోవడం అనేటటువంటి తగ్గిపోతూ వచ్చి ఒక సమయంలో పూర్తిగా బంద్ అయిపోయాయి. పిछले 1 साल से तो उसे यह भी मालूम नहीं कि वह कहां है. గత సంవత్సరంగా అయితే కనుక అసలు అరుణ ఎక్కడుందో కూడా తనకి తెలియదు. अनेक प्रतियोगिताओं में उसका अनाथ शीर्षक वाला चित्र प्रथम पुरस्कार पा चुका था. ఎన్నో ఈవెంట్స్ లో, ఎన్నో ప్రోగ్రామ్, ఎన్నో కాంపిటీషన్స్ లో ఈమె వేసినటువంటి ఆ భిఖారీ और उसके 2 बच्चे, దానికి అనాథలు అనేటటువంటి టైటిల్ పెట్టింది. అనాథ్ టైటిల్ తో ఉన్నటువంటి ఆ పెయింటింగ్ చాలా కాంపిటీషన్స్ లో ప్రైజెస్ కూడా వచ్చాయి. जाने क्या था उस चित्र में जो देखता चकित रह जाता. ఆ బొమ్మలో అంత చూడడానికి ఏముందో తెలియదు కానీ ఎవరైనా సరే ఆ బొమ్మను చూసారంటే దాన్ని చూస్తూ ఉండిపోతూ, ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ఉండిపోతూ ఉంటారంట. అంత గొప్పగా ఉంటుందంట ఆ బొమ్మ. 3 साल बाद जब वह भारत लौटी तो उसका बड़ा स्वागत हुआ. 3 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి భారతదేశానికి వచ్చేసరికి చాలా గ్రాండ్ గా ఆవిడకి వెల్కమ్ చెప్పడం అనేది జరిగింది. అఖబారోं में उसकी कला पर, उसके जीवन पर అనేక లేఖ చెప్పే, ఇంకా న్యూస్ పేపర్స్ లో ఆమె తాలూకు ఆటోబయోగ్రఫీ గురించి, ఆమె తాలూకు బొమ్మల గురించి ఎన్నో రకాల ఆర్టికల్స్ అనేవి छपना అంటే ప్రింట్ అవడం, ఎన్నో రకాల ఆర్టికల్స్ అన్ని వచ్చాయి. पिता अपनी इकलौती बिटिया की इस सफलता पर बहुत प्रसन्न थे. వాళ్ళ నాన్నగారు ఒక్కగానొక్క కూతురు, ఇకలౌతి బేటీ, వన్ అండ్ ఓన్లీ డాటర్, ఆమె అతని యొక్క ఒక్కగానొక్క కూతురు సాధించినటువంటి ఈ యొక్క సక్సెస్, విజయం ఏదైతే ఉందో దానికోసం అతను చాలా ఆనందంగా ఉన్నాడు. ఢిల్లీ में उसके चित्रों की प्रदर्शनी का विराट आयोजन किया गया. విరాట్ అంటే మహాన్, చాలా బిగ్ అని అర్థం, పెద్ద అని అర్థం. సో ఢిల్లీలో ఈమె వేసినటువంటి బొమ్మలన్నింటికి సంబంధించిన చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఉద్ఘాటన करने के लिए उसे भी बुलाया गया. దాన్ని ఓపెన్ చేయడానికి, దానికోసం ఆరంభించడం కోసం ఆవిడనే పిలిచారు ఇన్వైటీగా. ఉస్ భీడ్ భాడ్ అంటే జనసందోహం, క్రౌడ్. అంత జనాల మధ్యలో, అంటే అంత పెద్ద ఎగ్జిబిషన్ అరేంజ్ చేశారు, అంత జనాల సమూహం మధ్యలో
అచానక్ ఉస్కి బేంట్ బేంట్ అంటే అర్థం ములాఖాత్ కలయిక, అలాగే బహుమతి అని అర్థం వస్తుంది, కలయిక అని అర్థం, మీటింగ్ అని అర్థం. సో అంతమంది జనాల మధ్యలో ఆమె తాలూకా ఆమెకి అనుకోకుండా సడన్ గా ఆమెకి అరుణ కనబడింది, అరుణ కలిసింది అంత జనాల మధ్యలో. रूनी कहकर चित्रा भीड़ की उपस्थिति को भूलकर अरुणा के गले लिपट गई. సో అంత జనాల మధ్యలో కూడా ఆమె ఒక్కసారి అరుణ కనబడేసరికి అందరినీ కూడా పక్కకు తోసుకుంటూ రూనీ అని చెప్పి పిలుచుకుంటూ వెళ్ళి అరుణని హగ్ చేస్తుంది. तुझे कब से चित्र देखने का शौक हो गया रूनी? तुझे నీకు కబ్ సే ఎప్పటి నుండి చిత్ర देखने का शौक हो गया, शौक అంటే ఇంట్రెస్ట్, నీకెప్పటి నుంచి బొమ్మలు చూడాలనేటటువంటి ఇంట్రెస్ట్ పెరిగింది రూనీ అని అరుణని అడిగింది. చిత్రం కో నహీ చిత్రా కో దేఖ్నే ఆయి థీ. నేను ఇక్కడ బొమ్మలు చూడడానికి రాలేదు, చిత్రాలను చూడడానికి రాలేదు, నా స్నేహితురాలైన చిత్రాన్ని చూడడానికి వచ్చిందని చెప్పింది. తూ తో ఏకదం భూల్ హీ గయి, నువ్వైతే మమ్మల్ని ఎలాగో మర్చిపోయావు కదా, అందుకే నేను చూడడానికి వచ్చానని అరుణ చెప్పింది. అరే ఏ బచ్చే కిస్కే హై, అరే ఈ పిల్లలు ఎవరు అని చెప్పి అడిగింది. ఆమె పక్కన దో ప్యారే సే బచ్చే అరుణ సే సటే ఖడే థే. సటే అంటే ఆనుకొని పట్టుకొని ఉండడం. సో ఆమె పక్కన ఒక ఇద్దరు చాలా ముద్దు ముద్దుగా ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు అరుణ పక్కనే నిలబడి పట్టుకొని ఉన్నారు. లड़की की उम्र 10 साल की होगी और तो लड़की की उम्र कोई 8. అబ్బాయి వయసు దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు ఉంటుంది, అమ్మాయి వయసు ఒక 8 సంవత్సరాల వరకు ఉంటుంది. మేరే బచ్చే ఎవరు కిస్కే, దానికి అరుణ ఏం సమాధానం చెప్పిందంట, నా పిల్లలే, ఇంకెవరి పిల్లలు. యా తుమ్హారి చిత్రా మౌసి హై, నమస్తే కరో, ఇగో ఈవిడ మీ చిత్రా ఆంటీ, నమస్తే చెప్పండి. అప్ని మౌసీకో, చూడండి మీ ఆంటీకి నమస్తే చెప్పండి, నమస్తే చెప్పండి అని చెప్తే అరుణనే ఆదేశ్ దియా, పిల్లలకి నమస్తే చెప్పమని ఆర్డర్ చేసింది. బచ్చోనే బడే ఆదర్ సే నమస్తే కియా, పిల్లలు కూడా ఎంతో మర్యాదగా ఆమెకు నమస్కారం చేశారు. पर चित्रा अवाक होकर कभी बच्चों को कभी अरुणा का मुंह देख रही थी. కానీ చిత్ర మాత్రం ఆశ్చర్యంతో కాసేపు పిల్లల వైపు కాసేపు అరుణ వైపు చూస్తూ ఆశ్చర్యంలోనే ఉండిపోయింది. తవి అరుణనే ఠోకన అంటే తట్టి లేపడం. అప్పుడే ఆమె ఆశ్చర్యంతో వాళ్ళ వైపు ఈ వైపు చూస్తూ ఉంటే అరుణ వాళ్ళని తట్టి లేపి ఇలా చెప్పింది, కైసి మౌసి హై, యార్తో కా, పిల్లలంత ముద్దుగా ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నారు, కనీసం వాళ్ళ మీద ప్రేమైనా చూపించవా అని అడిగింది. और चित्रा ने दोनों पर प्यार से हाथ फेरा. चित्रा వాళ్ళిద్దరు గురువు మీద ప్రేమతో చేయి వేసింది. अरुणा ने कहा, అప్పుడు అరుణ చెప్పిందంట, तुम्हारी यह मौसी बहुत अच्छी तस्वीरें बनाती है, ये सारी तस्वीरें इन्हीं की बनाई हुई है. మీ ఆంటీ చాలా మంచి మంచి బొమ్మలు వేస్తుంది, ఇక్కడ ఉన్న బొమ్మలు చూసారా, ఇవన్నీ కూడా మీ ఆంటీ గీసినవే, మీ ఆంటీ వేసిన బొమ్మలే అని చెప్పారు. आप हमें सब तस्वीरें दिखाइए मौसी, बच्चों ने फरमाइश की. సో ఆంటీ ఆంటీ మాకు మొత్తం బొమ్మలన్నీ చూపించరా అని ఫర్మాయిష్ కన్నా, ఫర్మాయించడం అంటే అంటే తెలుగులో ఫర్మాయించడం, ఫర్మాయించడం అంటే ఒక రకంగా రికమెండ్ చేయడం లేదా అర్జీ పెట్టుకోవడం, రిక్వెస్ట్ చేయడం. చిత్ర ఉన్హే తస్వీరే దిఖానే లగి, అలాగే అని చెప్పి చిత్ర వాళ్ళకి తన గీసిన బొమ్మలన్నింటినీ కూడా చూపిస్తూ ఉన్నారు. घूमते घूमते वे उसी बिकारिन वाली तस्वीर के सामने आ पहुंचे. వాళ్ళు అలా తిరుగుతూ చిట్ట చివరికి ఒక సమయంలో ఆ బొమ్మ దగ్గరికి వచ్చాడు. బికారిన్ వారి తస్వీర్ కే పాస్ ఆయే, బెడ్రూమ్ కి సంబంధించినటువంటి బొమ్మ ఏదైతే ఉందో అనాథ అనే శీర్షికతో ఆ బొమ్మ దగ్గరికి వచ్చారు. చిత్రాన్ని కహా, అప్పుడు చిత్ర ఇలా అన్నట, యహీ వह तस्वीर है रूनी जिसने मुझे इतनी प्रसिद्धि दी. రూనీ, ఈ బొమ్మే, ఇప్పుడు నేను ఎంత వరల్డ్ ఫేమస్ అయ్యాను అంటే, నేను ఎంత గొప్ప పెయింటర్ అయ్యానంటే కారణం ఈ బొమ్మే అని చెప్పి ఆ బొమ్మను చూపించిందంట. ये बच्चे रो क्यों रहे हैं मौसी, तस्वीर को ध्यान से देखकर बालिका ने पूछा. అక్కడ బొమ్మ మీద ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉండడం చూసి ఆ అమ్మాయి అడిగింది, ఆంటీ ఇక్కడ ఈ ఇద్దరు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. उनकी माँ गुजर गई, देखती नहीं, इतना भी नहीं समझती. बालक ने मौका पाते ही अपने बड़प्पन और ज्ञान की छाप लगाई. పక్కనే అన్నయ్య ఉన్నాడు కదా, కొంచెం పెద్దవాడు కదా, అరే ఈ మాత్రం తెలీదా, ఉస్కి మా గుజర్ గయి, ఉన్కి మా గుజర్ గయి, వాళ్ళ అమ్మ చనిపోయింది, కనబట్టలేదు, చూడలేదు, ఈ మాత్రం అర్థం చేసుకోలేవా అని చెప్పి ఛాన్స్ దొరికినప్పుడే తన తాలూకా గొప్పను ప్రదర్శించడానికి ఆ అబ్బాయి ఈ సమాధానం చెప్పాడు తన చెల్లెలు. ఏ సచ్ముచ్కే బచ్చే మోసి, ఆ పాప అంది, ఆంటీ నిజంగా పిల్లల్లాగే ఉన్నారు అని చెప్పి బాలికా కా స్వర్ కరుణ్ సే కరుణ్
होता जा रहा था ఆ అమ్మాయి పాపం చాలా బాధతో ఇంకా ఏడుపు వచ్చేసినట్లుగా అంటే అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయింది ఆ బొమ్మలో ఆ పాప ఏడవడం ఆ అమ్మాయిని బాగా కదిలించేసింది అనమాట अरे सचमुच के बच्चों को देखकर ही तो बनाई थी ఆ తస్వీర్ అరే నిజమైనటువంటి పిల్లల్ని చూసే ఈ బొమ్మ గీశాను అని ఇంకా ఆమె గొప్పగా చెప్పింది మౌసి हमें ऐसी तस्वीर नहीं अच्छी अच्छी तस्वीरें दिखाओ राजा रानी की परियों की ఆంటీ మాకు ఇలాంటి బొమ్మలు కాదు ఇంకా మంచి మంచి బొమ్మలు చూపించండి రాజా రాణులవి అలాగే పరియం ఏంజల్స్ దేవకన్యలు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ బొమ్మలు చూపించండి అని उन तस्वीरों को और अधिक देर तक देखना बच्चों के लिए असह्य हो उठा था ఇంకా ఎక్కువసేపు ఆ బొమ్మలు చూస్తూ చూస్తున్నారు కానీ పిల్లలకి ఓర్పు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా మరి ఎక్కువసేపు ఆ బొమ్మను చూస్తూ ఉండలేకపోయారు వాళ్ళకి బోర్ కొట్టేసింది తभी अरुणा के पति आ पहुंचे సరిగా అప్పుడే అరుణ వాళ్ళ భర్త అక్కడికి వచ్చారు సాధారణ बातचीत के पश्चात మామూలు కాన్వర్సేషన్ అయిన తర్వాత మామూలుగా మాట్లాడుకున్న తర్వాత अरुणा ने दोनों बच्चों को उनके हवाले करते हुए हवाला करना అంటే అప్పగించడం సౌంప్ దేనా అంటాం సో మామూలుగా మాట్లాడుకున్న తర్వాత పరిచయాలు అయిపోయిన తర్వాత ఆ పిల్లలిద్దరిని కూడా ఆయనకు అప్పచెప్పేసి కహా ఈ రకంగా చెప్పింది आप जरा बच्चों को प्रदर्शनी दिखाइए మీరు కొంచెం పిల్లలకి ఎగ్జిబిషన్ చూపించండి मैं चित्रा को लेकर घर चलती हूँ నేను చిత్రాన్ని తీసుకొని ఇంటికి వెళ్తానని చెప్పింది बच्चे इच्छा ना रहते हुए भी पिता के साथ విదా हुए ఇంకా మరి ఎగ్జిబిషన్ లో తిరగడానికి ఒక ఇంట్రెస్ట్ లేదు కానీ ఏం చేస్తాం అయినా సరే ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ నాన్నగారితో వెళ్ళాల్సి వచ్చింది చిత్రకు दोनों बच्चे बड़े ही प्यारे लगे కానీ చిత్రకి ఆ ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా నచ్చారు చాలా ఎంతో ఇష్టంగా ఉన్నారు ఎంతో ముద్దుగా ఉన్నారు అనిపిస్తుంది ఓ ఉన్హే देखती रही ఆ పిల్లలు వెళ్ళిపోతున్నారు కానీ చిత్ర వాళ్ళని చూస్తూ అలాగే ఉండిపోతుంది जैसे ही वे आंखों से ओझल हुए ओझल होना అంటే గాయబ్ होना మాయమైపోవడం అంటే కనపడకుండా దూరంగా వెళ్ళిపోవడం సో అలా చూస్తూ ఉంది పిల్లలు కొంచెం కనబడిన దూరంగా వెళ్ళిపోయేసరికి చిత్ర ఈ రకంగా అడిగిందంట అరుణతో సచ్ సచ్ బతా రుణి రుణి ఒక మాట అడుగుతాను నిజం చెప్పు ఏ ప్యారే ప్యారే బచ్చే కిస్కే హై నిజంగా చెప్పు ఇంత బుద్ధిగా ఉన్నారు ఈ పిల్లలు అసలు ఎవరి పిల్లలని కహాతో మేరే చెప్పాను కదా నా పిల్లలే అని అరుణాని హస్తే హుయే కహా అరుణ నవ్వుతూ చెప్పిందంట अरे बताना मुझे ही बेवकूफ बनाने चली है अरे చెప్పమన్నానా నన్నే తెలుగు తక్కువదని చేయాలనుకుని బయలుదేరావా ఏంటి एक क्षण रुक कर अरुणा ने कहा ఆమె ఆ మాట అన్న తర్వాత ఒక క్షణం ఆగి అరుణ చెప్పింది बता दूं చెప్పేమంటావా और फिर उस भिखारी वाले चित्र के दोनों बच्चों पर उंगली रखकर बोली చెప్పేమంటావా అయితే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ అనాథ శీర్షికతో ఉన్నటువంటి ఆ బికారిన और दोनों बच्चों ఆ దగ్గర మన ఎవరైతే బెచ్చగత్తే ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద వేలు ఉంగ్లీ రక్కుకర్ వేలు పెట్టి యహీ వే दोनों बच्चे हैं అక్కడ ఏడుస్తున్నటువంటి ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళ సమాధానం చెప్పింది క్యా చిత్ర की आंखें विस्मय से फैल रह गई ఆ మాట విన్న తర్వాత చిత్ర ఆశ్చర్యంతో కళ్ళు ఓపెన్ అయిపోయింది కళ్ళు అలా తెరుచుకొని ఆశ్చర్యపోయి ఉండిపోయింది క్యా సోచ్ రహీ చిత్ర ఏంటి చిత్ర ఏంటి ఆలోచిస్తున్నావు అనేసరికి మరి తనకి మాటలు రాలేదు కుచ్ నహీ మే సోచ్ రహీ థీ కి అని చెప్పి పాపం ఏదో చెప్పడానికి ప్రయత్నం ఏదో చేస్తుంది కానీ తనకి మాటలు రావట్లేదు पर शब्द शायद उसके विचारों में खो गए బహుశా ఆమె మాట్లాడదాం అనుకుంటుంది కానీ ఆమె తాలూకు ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి ఎందుకు అలా వెళ్ళిపోయాయి ఆ బికారిన బచ్చే ఆ ఫోటో ఏదైతే ఉందో దాంతో ఆమె వరల్డ్ ఫేమస్ అయ్యాను పేరు ప్రఖ్యాలు తెచ్చుకున్నాను ఎంతో గొప్పగా చెప్పింది కానీ ఆ పిల్లలు మాత్రం ఆమె పట్టించుకోలేదు ఇంత ఫేమస్ అయిన తర్వాత పిల్లల కోసం ఏమైనా చేద్దాం అన్న ఆలోచన కూడా ఆమెకి రాలేదు కానీ అరుణ ఏం చేసింది ఆ రోజు ఎప్పుడైతే తను బయలుదేరే ముందు ఆ విషయం చెప్పిందో వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళని పెంచి వాళ్ళ బాధ్యతని తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఇద్దరు కళాకారులే ఒకరు సమాజంలో ఉండేటటువంటి విషయాన్ని స్వార్థంతో తనకు ఉపయోగకరంగా మార్చుకున్నారు మరొకరు నిస్వార్థంతో సమాజానికి ఉపయోగపడే విధంగా అక్కడ సమాజానికి ఉపయోగపడేటటువంటి పనిని చేశారు సో ఇప్పుడు ఈ ఇద్దరిలో కూడా నిజమైనటువంటి కళాకారులుగా మనం ఎవరిని చెప్పచ్చు అని అంటే సమాజాన్ని ఉపయోగించుకుని స్వార్థంతో తను మాత్రమే ఎదిగినటువంటి చిత్ర అలాగే సమాజానికి ఉపయోగపడేటటువంటి పనిని చేసింది నిస్వార్థంగా అరుణ కాబట్టి दोनों में अरुणा ही सच्ची कलाकार है तो ఇద్దరిలో
ఎవరండి నిజమైనటువంటి కళాకారులు అంటే మనం అరుణానే నిజమైన కళాకారునిగా చెప్పచ్చు. సో ఇక్కడ మన క్వశ్చన్స్ కూడా అదే అడుగుతారు. అరుణ व చిత్ర दोनों के स्वभाव में अपने विचार बताइए అంటాడు. అరుణ చిత్ర ఇద్దరు ఉండేటటువంటి వాళ్ళ తాలూకా మైండ్ సెట్, స్వభావం, వాళ్ళ తాలూకా క్యారెక్టర్ లో ఏంటి డిఫరెన్స్. అరుణ और చిత్ర दोनों మిత్ర థీ. అరుణ చిత్ర ఇద్దరు కూడా స్నేహితులు మనకు తెలుసు. చిత్ర एक चित्रकार थी. చిత్ర ఒక పెయింటర్. అరుణ एक समाज सेविका थी. అరుణ ఒక సోషల్ సర్వీస్ చేసేటటువంటి లేడీ. చిత్ర స్వార్థి. చిత్ర స్వార్థపరురాలు. అరుణ నిస్వార్థి. అరుణ ఎలాంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి. चित्रा समाज से अपने लिए आवश्यक चीजों को ढूंढती रहती है. चित्रा సమాజంలో తనకు అవసరమైనటువంటి విషయాలను వెతుక్కుంటూ ఉంటుంది. అరుణ समाज के लिए कुछ करने के लिए हमेशा तैयार रहती है. సమాజం కోసం ఏదైనా చేయడం కోసం ఎప్పుడు తయారుగా ఉంటుంది. ఇది వాళ్ళ తాలూకు క్యారెక్టర్ లో డిఫరెన్సెస్. చిత్రా ने विदेश जाकर क्या किया. ఇది మనకి ఎగ్జామ్ లో అడగడు, కానీ ఒకసారి తెలుసుకుంటే మంచిది. చిత్ర విదేశాలకు వెళ్ళి ఏం చేసింది, అలా చేయడం కరెక్టా, ఆమె విదేశాలకు వెళ్ళడం కరెక్టా, ఎందుకు. చిత్ర विदेश जाकर चित्रकारिता की पढ़ाई की या चित्रकारिता में कुछ शिक्षण ली. ఆమె విదేశాలకు వెళ్ళి పెయింటింగ్ సంబంధించిన కొన్ని ట్రైనింగ్ తీసుకుంది, ఇంకా బాగా డెవలప్ అయింది, ఎడ్యుకేట్ అయింది. तो मेरे विचार में यह तो सही है అనొచ్చు. विदेश जाना सही है అనొచ్చు, सही नहीं है అనొచ్చు. सही है అంటే हर एक के लिए अपनी अपनी लक्ष्य होती है, लक्ष्य पाने के लिए जाना ठीक है అని చెప్పచ్చు. ఒకవేళ నెగిటివ్ గా చెప్పాలంటే ठीक नहीं है क्योंकि उसकी चित्रकला से किसी को फायदा नहीं है. ఆమె తాలూకా చిత్రకళ వల్ల ఎవరికి కూడా లాభం లేదు, కాబట్టి ఆమె వెళ్ళడం ఉపయోగం లేదని చెప్పచ్చు. లేదా ఉపయోగం ఉంది అని అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లక్ష్యం ఉంటుంది, కాబట్టి ఆ లక్ష్యం నెరవేర్చుకోవడంలో తప్పు లేదు అని మనం పాజిటివ్ గా కూడా చెప్పచ్చు. అండ్ ఎగ్జామ్ లో ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతారు. అరుణ की ममता पर अपने विचार बताए. ఇందాక చిత్ర అరుణ క్యారెక్టర్స్ చెప్పాం, సో అరుణ గురించి ఇక్కడ చెప్తాం. अरुणा एक समाज सेविका थी. वह हमेशा अनाथ और पीड़ितों के लिए मदद करने के लिए तैयार रहने वाली सेविका थी और वह निस्वार्थी थी. अनाथ बच्चों को पढ़ाती थी. అలాగే भिखारी और 2 बच्चों को वह पालती थी. तो भिखारी తాలూకా ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచి పెద్ద చేయడం కూడా చేస్తూ ఉంది అని చెప్పి, ఇసిలియే అరుణ एक सच्ची कलाकार है అని, కాబట్టి అరుణ ఒక నిజమైనటువంటి కళాకారిణి చెప్పొచ్చు. సో ఇది దో కళాకారు అనేటటువంటి పాఠం. సో తర్వాత క్లాస్ లో మనం మళ్ళీ భక్తి పద అనేటటువంటి పాఠం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.